హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళైతే రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్స్ అలాగే గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూపించేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ముందు మనం బటర్ నాన్స్ కోసం ఒక బౌల్లోకి గోరువెచ్చని నీళ్లు అలాగే ఒక స్పూన్ ఈస్ట్ ఒక స్పూన్ షుగర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. అప్పుడు వాటర్ మీద బబుల్స్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే బౌల్లోకి మనకు కావాల్సినంత మైదాపిండి వేసుకొని ఒక స్పూన్ తోని మిక్స్ చేయండి ఫస్ట్ అయితే. ఆ తర్వాత మంచిగా చేయి పెట్టి కలిపేసుకోవచ్చు. ఈస్ట్ అనేది ఈవెన్గా మిక్స్ అవుతుంది అందుకని. ఇప్పుడు కావాల్సినంత పిండి వేసుకొని ఎక్స్ట్రా వాటర్ ఏమైనా వేసుకొని పిండి మంచిగా కలిపేసుకుందాము. మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పిండి అనేది వేసుకోండి. ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని చేయితోని మంచిగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండొద్దు, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. అప్పుడే మంచిగా పొంగి మనకి బటర్ నాన్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ పిండి కలుపుకున్న తర్వాత కూడా దీనికి ఒక 1 అవర్ పాటు రెస్ట్ అనేది ఉండాలి. అప్పుడు ఇది మంచిగా ఫ్లఫీగా అవుతుంది. సేమ్ ఇదే పిండి మనం పిజ్జా బేస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. పిండి ఏమైనా మిగిలిపోతే ఈవినింగ్ టైంలో పిల్లలకి పిజ్జా బేస్ లాగా ప్రిపేర్ చేసుకొని పైన టాపింగ్స్ వేసుకొని పిజ్జా లాగా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మీరు. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం పిండి వేసేసుకున్నాను. చేయికి ఏం అంటకుండా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండి మొత్తం కలిపేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈస్ట్ అవైలబుల్ లేకపోతే బేకింగ్ సోడా అలాగే పెరుగు కాంబినేషన్ వేసుకోండి. పిండి అనేది మంచిగా ఫ్లఫీగా పొంగుతుంది. నేను అది కూడా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇలా పిండి మొత్తం మంచిగా కలిపేసుకోండి. పిండి ఎంత బాగా కలిపితే అంత మంచిగా పొంగుతుంది. సో ఒక 5 మినిట్స్ పాటు ఇలా మంచిగా రబ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు పైన ఆయిల్ అంతా గ్రీస్ చేసేసుకొని అది ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా పొంగుతుంది. బటర్ నాన్స్ కూడా చాలా బాగా వస్తాయి. మనం కాల్చుకునేటప్పుడు మంచిగా పొంగుతుంది, మీకు చూపిస్తాను నేను వీడియోలో. సో ఇప్పుడు మనం గ్రీన్ చికెన్ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీ ఫేవరెట్ అవుతుంది. నేను ఒక కట్ట పుదీనా తీసుకొని మంచిగా ఆకులన్నీ తెంపేసుకొని వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. అట్లనే కొత్తిమీర కూడా 2 కట్టలు తీసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని కాడలతో సహా వేసేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీలో మనం కారం అనేది అసలు యూజ్ చేయము, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తాము. ఫుల్ గ్రీన్ కలరే ఉంటుంది కాబట్టి గ్రీన్ చికెన్ కర్రీ అని చెప్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ చేసే చికెన్ కర్రీ కంటే ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా కాడలు కొంచెం పెద్దగా ఉంటే తీసేసుకొని వీటిని మంచిగా వాష్ చేసుకొని సేమ్ మిక్సీ జార్లోకి వేసి పెట్టేసుకోండి. సో దీంట్లోకే కారంకి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని కాడలు పైన ఉంటాయి కదా అవన్నీ ఒలిచేసుకొని ఇవి కూడా వాష్ చేసుకొని సేమ్ మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసేసుకుందాము. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఈ రెసిపీ అనేది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా చాలా బాగుంది అన్నారు. ఇది నేను నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చేశాను. ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక నిమ్మకాయ రసం కూడా వేసేసుకోండి. హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది, పూర్తిగా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు కర్డ్ వేసుకొని మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ కర్డ్ వేసే క్లిప్ మిస్ అయింది. ఇక్కడ నేను 1/2 కిలో కంటే ఎక్కువ చికెన్ తీసుకున్నాను. దానికి 1 ఆనియన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, సరిపోతుంది. పొట్టు తీసేసుకొని పొడుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి, ఒకటైతే చాలు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పులు కొన్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి లాస్ట్లో కర్రీ అయిన తర్వాత పైన టాపింగ్ లాగా వేసుకుందాము. బటర్ నాన్స్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. గ్రీన్ చికెన్ కాబట్టి మన పేస్ట్ చూసారా ఎంత స్మూత్గా ఉందో. నేను కర్డ్ వేసాను కాబట్టి ఇంత స్మూత్నెస్ వచ్చింది. చూడండి, గ్రేవీ థిక్నెస్ అనేది మనకు దీంతోనే వస్తుంది. సో కర్డ్ వేస్తున్నాం కాబట్టి మనకు వాటర్ ఏం వేయవసరం లేదు. కర్రీలో వేసేటప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి. కొంచెం ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి ఎక్కువసేపు. ఇక్కడ మీకు గోల్డెన్ కలర్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా, అలా అయిన తర్వాత
ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోండి. చికెన్ కూడా మంచిగా ఆయిల్లో రోస్ట్ అవ్వాలి. సిమ్లో పెట్టుకొనే చేయండి. చికెన్ వేగడానికి మంచిగా టైం పడుతుంది. కాకపోతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సిమ్లో, ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ అంతా మంచిగా ఉడుకుతుంది కాబట్టి. మనం హైలో పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా మాడిపోతుంది. అందుకని సిమ్లోనే పెట్టుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది స్లోగా కుక్ అయినప్పుడు కర్రీస్ ఏవైనా సరే. 1 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ ఉప్పు కూడా నేను వేస్తున్నాను. మళ్ళీ సాల్ట్ అనేది తర్వాత కూడా వేసుకుందాము. ఉప్పు పసుపు అనేది చికెన్ ముక్కలకి మంచిగా పడుతుంది, అందుకనే ఒక 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసేసుకుందాం ముందు. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక 50% చికెన్ కుక్ అయింది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ టైంలో వేసాను. ముందే వేస్తే అడుగు అనేది మాడుతూ ఉంటుంది అల్లం పేస్ట్ వల్ల, అందుకని ఒక 50% ఉడికిన తర్వాతనే వేసుకోండి. మెయిన్లీ ఇలాంటి స్టీల్ వెజిల్స్ యూజ్ చేసినప్పుడు. ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని రోస్ట్ చేసుకుందాము. చుట్టూ మనకి చికెన్కి గోల్డెన్ కలర్ అనేది రావాలి. అలా వస్తే చికెన్ అనేది చాలా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు స్లో ప్రాసెస్లోనే కుక్ చేసుకోండి, అప్పుడే కర్రీస్ టేస్టీగా ఉంటాయి. నేను ఒక పీస్ చూపిస్తాను తీసి మీకు ఎలా గోల్డెన్ కలర్ రావాలో. చూస్తున్నారు కదా ఇక్కడ పీస్కి. చికెన్ ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం మళ్ళీ గ్రీన్ కలర్ గ్రేవీ చేసుకున్నాం కదా, అది వేసిన తర్వాత ముక్క మళ్ళీ ఉడికి చాలా సాఫ్ట్ అయిపోతుంది. సో చాలా సాఫ్ట్గా ఉంటాయి పీసెస్ అయితే. జార్లో ఉన్నదంతా కూడా వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకున్నట్టు చేసుకొని మొత్తం గ్రేవీ వేసేసుకోండి. ఇది మంచిగా ఉడికి దగ్గర పడుతుంది. ఆయిల్ అంతా పైకి తేలే వరకు సిమ్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము. ఇక్కడ మనం ఎక్స్ట్రా కారం అనేది అస్సలు యూజ్ చేయము, చిల్లీస్ యూజ్ చేసాం కదా అదే కారము, కాబట్టి మీరు చూసి వేసుకోండి ఫస్ట్ గ్రైండ్ చేసేటప్పుడే. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాము. ఆయిల్ అంతా పైకి వస్తుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మన కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటరీగా ఉంది కదా, మనం థిక్నెస్ ఎలా కావాలో దాన్ని బట్టి దీన్ని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. ఎందుకంటే నేను ఇక్కడ బటర్ నాన్స్కి యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ అనేది థిక్గా ఉంటే బాగుంటుంది, రోటీకి మంచిగా పట్టుకుంటుంది. అదే రైస్లోకి అయితే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇదే కర్రీ మీరు బటర్ నాన్స్కి యూజ్ చేయొచ్చు, చపాతీకి యూజ్ చేయొచ్చు, జొన్న రొట్టెకి యూజ్ చేయొచ్చు, బగారా రైస్కి కూడా యూజ్ చేయొచ్చు. ప్రతి దానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మసాలా వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కంటే కూడా తక్కువ గరం మసాలా వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినలేము, అందుకని బాగా స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. సో ఆయిల్ అనేది చూస్తున్నారు కదా ఇలా మంచిగా రావాలి పైకి కర్రీలోకి, అప్పుడే కర్రీ అనేది పూర్తిగా అయినట్టు. ఒకసారి మూత తీసి చూద్దాము. సో ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అయిపోయింది. నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఊరిలో వస్తుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా చాలా టేస్టీ ఉంటుంది ఇదైతే. దీంట్లోకి ఆనియన్స్, లెమన్, బటర్ నాన్స్ వేసుకొని నంచుకొని తింటే చాలా చాలా టేస్టీ ఉంటుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుందాము పైన. ఇక్కడ బటర్ నాన్స్ కోసం బటర్ నేను ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకున్నాను, కరిగిద్ది కాబట్టి. పిండిని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం చపాతీ పిండికి ఎంత సైజ్ అయితే తీసుకున్నామో దానికంటే కూడా కొంచెం తక్కువగానే తీసుకొని రోల్ చేసుకుందాం ఇలాగా. నేను ఆల్రెడీ చేశాను కానీ వీడియో తీయడం అనేది మర్చిపోయినా, మళ్ళీ వీడియో కోసం అని మళ్ళీ తీస్తున్నా. ఇలా పొడుగా చేసుకోండి బటర్ నాన్స్. నాన్ స్టిక్ కాకుండా వేరేవి ఉంటాయి కదా, ఐరన్ తవా కానీ లేదా పాత నాన్ స్టిక్స్ ఏవైనా కోటింగ్ సరిగ్గా లేనిది ఉంటుంది కదా, అవి తీసుకోండి. ఇప్పుడు బటర్ నాన్స్ కోసం అని మనం చపాతీ సైజులో చేసుకోవాలి ఇలా పొడుగా. తర్వాత ఒక సైడ్ వాటర్ వేసుకొని వాటర్ ఉన్న సైడ్ని పెనం మీదకి వేసుకోవాలి. పెనం సైడ్ వచ్చేటట్టు దాన్ని ఫ్లిప్ చేసుకొని వేసుకోవాలి. సో వాటర్ అనేది దానికి అంటుకుంటుంది అనమాట పెనంకి. ఒక సైడ్ కాలిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా చేసుకొని మన ఫ్లేమ్ మీద కాల్చుకుందాము. మనకు రెస్టారెంట్స్లో అయితే అవి ఉంటాయి బటర్ నాన్స్ చేసేవి, బట్టి అంటారు కదా అవి. మనకి ఇక్కడ ఇంట్లో ఆ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి మన పెనం అనేది ఉల్టా పెట్టేసుకొని ఇలా కాల్చుకోవాలి.
ఏం కింద పడదు, ఎందుకంటే మనం ఒక సైడ్ వాటర్ అనేది పెట్టేసాం కదా. అండ్ నాన్ స్టిక్ది అయితే ఇలా ఉండదు, తిప్పగానే కింద పడిపోతుంది. సో ఇలా ఫ్లేమ్తోని మంచిగా కాల్చేసుకున్నారు కదా, ఇప్పుడు దీని మీదకి బటర్ వేసేసుకొని కొత్తిమీర కూడా కొంచెం దీని మీద వేసేసుకోండి. కొత్తిమీర కూడా దీనికి మంచిగా అంటుకుంటుంది, ఏమీ ఊడిపోదు. నేను 1 డే బ్యాకే చేశాను, మళ్ళీ తినాలనిపిస్తుంది చూస్తుంటే. చూస్తున్నారు కదా, మనం తీస్తేనే కానీ అది రాదు. నేను ఇంకొక సైడ్ కూడా ఎలా రోస్ట్ అయిందో చూపిస్తాను మీకు. చూడండి ఇలా మంచిగా కాలుతుంది. దీన్ని లెమన్, ఆనియన్ అలాగే చికెన్ కర్రీతో తింటే చాలా చాలా యమ్ ఉంటుంది. మీకు అసలు రెస్టారెంట్కి వెళ్దామనే ఆలోచన కూడా రాదు, అంత టేస్టీగా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాటర్డే సండేస్ హోమ్ ఫుడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ పోస్ట్ ఇన్ ద కమింగ్ వీడియోస్.